నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. విధి నిర్వహణలో అంకిత భావం, తాను చేసే పనిలో నిబద్ధతతో ఎంతోమంది ఆప్తులను సంపాదించుకున్న పైడి వెంకటరమణ ఈరోజు నగరంలోని ఎంతోమంది ప్రముఖుల మధ్య గౌరవంగా పదవీ విరమణ పొందటం అదృష్టమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అధ్యక్షతన శుక్రవారం బాపూజీ కళామందిర్లో ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పనిచేసే వారికి గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని, ఆ వరుసలో వెంకటరమణది మొదటి స్థానమని చెప్పారు. విధుల్లో చేరిన నాటి నుంచి అలుపెరగకుండా పనిచేసే వారికి ఏదో ఒకరోజు పదవీ విరమణ తప్పనిసరి అని అన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది వెంకటరమణ దంపతులకు శాలువలు, జ్ఞాపికలు, పూల బొకేలతో సత్కరించారు. అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో ఎన్నో ఉడుదుడుకులు ఎదురైనా తన వెన్నంటే నిలిచిన మిత్రులు, శ్రేయోభిలాషులు, తోటి ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఉద్యోగ జీవితంలో 10 సార్లు ఉత్తమ అధికారిగా కలెక్టర్లు, మంత్రుల చేతుల మీదుగా అవార్డులను అందుకోవటం మరపురాని క్షణాలుగా గుర్తు చేసుకున్నారు. భాగస్వామ్యం చేసినందుకు ముందుగా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక పైన ఇతర పెద్దలు, డాక్టర్స్ అందరూ కూడా, సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా వేదిక పైన ఉన్న, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకు, వెంకటరమణ గారి సన్నిహితులకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, ఫ్రెండ్స్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెంకటరమణ గారితో నాకు అంత పెద్ద ఎక్కువ సాన్నిధ్యం లేదు, కానీ ఆయన నన్ను చాలా అభిమానించి, నాకు ఆశీర్వదించి, ఆయన వచ్చి ఎలాగైనా ఈ పదవీ విరమణ కార్యక్రమానికి రమ్మని నాకు కోరడం జరిగింది. కొద్దిగా వేరే పనుల వల్ల లేట్ అయిపోయాను. ఆయన సన్మాన పత్రాన్ని అందించే టైంకి వచ్చేసారు. సంతోషం. సో ఇంకా ఆయన శాస్త్ర జీవితం ఆయురారోగ్యాలతో, నిండు నీళ్ళు, అష్టైశ్వర్యాలతో సరదాగా సంతోషంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకా ఆయన మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్గా, అలాగే వైద్య సేవలు కూడా, వైద్యాధికారులు ఎన్నో సేవలు అందించారు. సౌమ్యులు, మంచి మనిషి. ఆయన యొక్క సూచనలు, సలహాలు నాకు కూడా ముందు ఆయన ఇంకా ఈ ఫ్రీ టైంలో నాకు ఉండాలి, నాకు ఆయన సర్వీసెస్ ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం నన్ను పాల్గొని ఇంత మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలో గుర్తిస్తే ప్రాణాంతకం కాదని రిమ్స్ వైద్యులు డాక్టర్ సత్యస్వరూప్ తెలిపారు. నగరంలోని సన్ షైన్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవల్లి ఆధ్వర్యంలో చైల్డ్హుడ్ క్యాన్సర్పై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యస్వరూప్ మాట్లాడుతూ, గుండెపోటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న మహమ్మారి క్యాన్సర్ అని అన్నారు. ఔషధాలు, చికిత్స ఉన్నప్పటికీ సకాలంలో గుర్తించకపోతే క్యాన్సర్ ప్రాణాంతకమవుతుందని చెప్పారు. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించటం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారని వివరించారు. విడువని దగ్గు, ప్రేగుల కదలికల్లో మార్పులు, గడ్డలు, వాపులు, పుట్టుమచ్చల్లో మార్పులు, కారణం లేకుండా బరువు తగ్గడం, తగ్గని నొప్పులు, ఆహారం మింగటానికి ఇబ్బంది పడటం, మూత్రంలో రక్తం పడటం తదితర లక్షణాలు క్యాన్సర్ వ్యాధిన బారిన పడిన వారిలో కనిపిస్తుందన్నారు. ముఖ్యంగా చిన్నారులు నిలువ ఉంచిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు. ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా క్యాన్సర్ వ్యాధికి కారణం అవుతుందన్నారు. చిన్నారులు ఇంట్లో వండిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలని చెప్పారు.
ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. లయన్స్ క్లబ్ హర్షవల్లి జోనల్ చైర్మన్ కరణం శోభారాణి మాట్లాడుతూ చిన్నారులు ఈ సదస్సు ద్వారా తెలుసుకున్న విషయాలను తల్లిదండ్రులకు పెద్దలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సదస్సులో విశ్రాంత అడిషనల్ డిఎం&హెచ్ఓ లయన్ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు లయన్ వావిలపల్లి జగన్నాథ నాయుడు, సన్ షైన్ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రత్యేక ఆహ్వానితులు ప్రదీప్, ట్రెజరర్ లయన్ తర్లాడ అప్పలనాయుడు, లయన్ మజ్జిమోహన్, లయన్ లక్ష్మీకాంత్, లయన్ మణిశర్మ, లయన్ కృష్ణ, లయన్స్ క్లబ్ హర్షవల్లి మెంబర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తద్వారా మీ కుటుంబానికి ఉపయోగపడే ప్రయోజనాలు రావాలి అంటే ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. దీనికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏదో మాకు తెలిసింది ఒక విషయాన్ని మీకు చెప్తే పిల్లలు కదా, మీరు అది మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మాకు సహకరించి అలాంటి వ్యాధి లక్షణాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు మా డాక్టర్స్ ప్రముఖ వైద్యులు చింతాడ కృష్ణమోహన్ గారు, అలాగే మేడ్సెట్ సత్యస్వరూప్ గారు ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం గురించి మీకు క్షుణ్ణంగా చెప్తారు. దాన్ని మీరు గ్రహించుకొని ఆ విషయాలు మీరు వినకుండా తలచమని పెట్టకుండా శుభ్రంగా ఆలోచించి వాళ్ళు ఫాలో చేసుకొని మీరు ఆ లక్షణాలు ఏమైనా ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి అమ్మా బాబు. మీకు కూడా దాన్ని సంప్రదించుకొని, అంటే క్యాన్సర్లో స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్లోనే పడుకొని మనం ముందుకెళ్తే దాన్ని నివారించవచ్చు. మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థానానికి ఎదిగి బాగా చదివి తల్లిదండ్రులకి తద్వారా దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తాను. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సేవలు అమూల్యమని ప్రముఖ వైద్యులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ శుక్రవారం విద్యాధరి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు జామి భీమశంకర్ ఆధ్వర్యంలో కోన అనిల్ కుమార్ తన సభ్యుల సహకారంతో నిరంతర సేవలు నిస్వార్థంగా చేస్తూ సమాజానికి ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేయటం హర్షణీయమన్నారు. అలాగే ఈరోజు తలపెట్టిన రక్తదాన శిబిరంలో ఎక్కువ శాతం మహిళలున్నారని అందుకు గర్వంగా ఉందన్నారు. డాక్టర్ సింధూరా మాట్లాడుతూ నగరంలో రక్త కొరత ఉందని తెలుసుకుని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈరోజు నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని, ఇందులో నేను కూడా భాగమవ్వటం ఆనందంగా ఉందన్నారు. యువత వీరిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ రక్తపు సిరను అందించి ప్రాణాలు నిలపటంలో భాగస్వామ్యులు అవ్వాలన్నారు. ఈ సందర్భంగా జామి భీమశంకర్తో పాటు ముఖ్య అతిథులు, రక్తదాతలను, కార్యక్రమ నిర్వాహకులు, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, జేసీఐ సన్ రైజర్స్ ఉపాధ్యక్షులు సింగూరు ప్రవీణ్ కుమార్లను దుస్సాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ బి మధు, టి మణికంఠ, ఆర్ శ్రీనివాసరావు, ఎం కిషోర్ కుమార్, జె జయకృష్ణ, జేసీఐ సన్ రైజర్స్ సభ్యులు, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం, రక్తదాతలు పాల్గొన్నారు. ఎన్నో పవిత్ర దేవాలయాలుగా దయగల హృదయం విన్నా, 100 మంది ఐశ్వర్యం ఎదిగిన మదర్ తెరీసా విన్నా, అన్ని దానాల కన్నా రక్తదానం విన్నా, అంటే అన్నదానం విన్నా, రక్తదానం విన్నా, విద్యాదానం విన్నా, ఏ దానం చేసినా అది మిన్నే. మన గురదాడు అప్పారావు చెప్తారు, పూని ఏదైనా మేల్పూర్తి జనులు చూపుపోయాడు. దేశంలో ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, దేశం అంటే మంచి కాదే, దేశం అంటే మంచివే, ఒట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేలు తెలపట్టవే. కాబట్టి సర్వీస్ ఏ రకంగా చేసినా మంచిదే అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన డాక్టర్లకి ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జూలై 1న డాక్టర్స్ డే చేసుకుంటాం. ఆ కార్యక్రమానికి కూడా అమృత హాస్పిటల్లో చేసుకోవడానికి నిర్ణయించాము. ఆ కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులు, డాక్టర్స్ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఆల్రెడీ ఇప్పటికి 25 మంది బ్లడ్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే బ్లడ్ యూనిట్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు. అరసవిల్లి ఆదిత్యుడు, కుమారుద్ర కోటేశ్వరుడు, ఏడుకొండల వెంకట స్వామి పిల్లలకి అంటే విద్యార్థులకి యశస్సు వర్షస్సు తేజస్సు ఇవ్వాలని, అలాగే యువ డాక్టర్లు వీరికి కూడా ఎంతో ప్రగతి పురోభివృద్ధి మన జిల్లాలో సాధించాలని, మన జిల్లాలో వైద్య రంగంలో నిష్ణాతత సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈరోజు జేసీఐ జిల్లా వ్యవస్థాపకులు అండ్ జేసీఐ ప్రెసిడెంట్ గారు, వ్యవస్థాపకులు జామ భీమశంకర్ గారికి, జిల్లా ప్రెసిడెంట్ గారు మన అనిల్ గారికి, ఇతర పాత్రికేయ బృందానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను.
నేను ఇన్కమింగ్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నెక్స్ట్ వర్క్ చేయబోతున్నాను. దానికి జాయింట్ సెక్రటరీగా సింధూరం మేడం గారు ఉంటున్నారు. అయితే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మన జిల్లాలో పెట్టడం, ఫ్రీక్వెంట్గా ప్రతి నెలలో 2 సార్లు పెట్టడం వల్ల రక్త కొరత అనేది నివారించబడుతుంది. అయితే ఈ బ్లడ్ ఎప్పుడు ఎక్కువగా అవసరం అవుతుందంటే ఎక్యూట్ కండిషన్స్లో కానీ క్రానిక్ కండిషన్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఎక్యూట్గా అంటే బ్లడ్ యాక్సిడెంట్స్ కానీ, ఎనీమియా ఆఫ్ ది అంటే కొన్ని యాక్సిడెంట్స్లో కానీ, ట్రామాస్లో కానీ, ఈ ఓపెన్ హార్ట్ సర్జరీస్లో కానీ ఈ తొందరగా మనకి ఈ బ్లడ్ అనేది అవసరం అవుతుంది. క్రానిక్ కండిషన్స్లో ఎనీమియా ఆఫ్ ది క్రానిక్ డిసీజెస్ అంటే క్యాన్సర్స్ కానీ, ఏమైనా సీకేడీ డిసీజెస్ కానీ, ఏమైనా సికిల్ సెల్ ఎనీమియా కానీ, తలసీమియా కానీ, ఈ డిసీజ్లో ఎక్కువగా బ్లడ్ యూజ్ అవుతుంది. అంటే నిరంతరం అనేది బ్లడ్ అనేది మనకి కొరత అనేది మన జిల్లాలో ఎక్కువగా ఏర్పడుతుంది. ఒకప్పుడు మనకి ఒక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉండేది. ఈ రీసెంట్గా న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు, ఈ లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంకు, ఇతర బ్లడ్ బ్యాంకులు రావడం వల్ల కొంతవరకు మనం దాన్ని నివారించగలిగాం. దీనికి ముందుగా ఈ జేసీఐ వాళ్ళు ఒక స్టెప్ ముందు తీసుకొని ఇలాంటి క్యాంప్స్ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయాలని, ప్రజలకు సేవ చేయాలని నిరంతరంగా వారు శ్రమిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు ఎంత విజయవంతంగా జరిగిందంటే మా అధ్యక్షులు కోన అనిల్ కుమారు, అలాగే జేసీఏ జోన్ ఆఫీసర్ దూర్ సంతోష్, మా విద్యార్థి డిగ్రీ కళాశాల స్టాఫ్ మెంబర్స్ భాగ్యలక్ష్మి మేడం, అలాగే బీజీ నాయుడు సారు, అలాగే నా పాత స్టూడెంట్ సవర్రాజు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నగరంలోని స్థానిక కృష్ణా పార్క్ సమీపాన 3 అంతస్తుల భవంతిలో గురువారం నూతనంగా తనిష్క్ బంగారు ఆభరణాల షోరూంను ముఖ్య అతిథులు లాంఛనంగా ప్రారంభించారు. షోరూంను ప్రారంభించేందుకు విచ్చేసిన రీటైల్ హెడ్ సునీల్ రాజు, ఆర్బిఎం శ్రీకృష్ణ, రాజేశ్వర్ మర్చేందర్లు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం 3 అంతస్తుల్లో ఉన్న ఆభరణాలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే తనిష్క్ లక్ష్యమని చెప్పారు. కొనుగోలు అలాగే అమ్మకంలో 2 చోట్ల ఒకటే రేట్ అని, ఖాతాదారులు తెచ్చిన బంగారు ఆభరణాలను వారి ముందే కరిగించి పారదర్శకతతో సేవలందిస్తున్నట్లు తెలిపారు. తనిష్క్ 15వ బ్రాంచ్ శ్రీకాకుళంలో ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. 3 అంతస్తుల్లో ఆభరణాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి ఆభరణాలను తిలకిస్తున్నారు. ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు ప్రతి కొనుగోలుపై బంగారు కాయిన్ను అందించనున్నట్లు ఖాతాదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండి దాడి నరసింహారావు కోరారు. కార్యక్రమంలో ఏబిఎంలు సత్య, పూర్ణ, స్పందన, సిఈ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని చివరి భూముల వరకు నీరివ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ వంశధారలో నీరు ఉన్నప్పటికీ రైతాంగానికి నీరు అందకపోవటానికి కారణం పాలకుల నిర్లక్ష్యమే అని అన్నారు. 2009లో జరిగిన షట్టర్స్ కుంభకోణం తర్వాత నేటికి 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పాడైపోయిన షట్టర్స్ స్థానంలో కొత్తవి వేయలేదని విమర్శించారు. మరోవైపున 900 టన్నుల షట్టర్స్ గోదాంలో మూలుగుతూ తుప్పు పడుతున్నాయని, వాటిని ఎందుకు బిగించడం లేదని వారు ప్రశ్నించారు. వంశధార ఎడమ కాలువకు కొత్త షట్టర్స్ బిగించకుండా చివర భూములకు నీరు ఎలా ఇస్తారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వంశధార ఎడమ కాలువ పొడవు 105 కిలోమీటర్లు, అందులో 60 కిలోమీటర్లు అంటే హిరమండలం నుంచి టెక్కలి వరకు అన్ని షట్టర్స్ మారుమూలలు శిథిలావస్థలకు చేరుకున్నాయని, వాటిని తక్షణమే మరమ్మతులు చేయించకపోతే కాలువలో నీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఎడమ కాలువకు 68 పిల్ల కాలువలు, కుడి కాలువకు 37 పిల్ల కాలువలు పూర్తిగా మరమ్మతులకు నోచుకోలేదని వారు విమర్శించారు. వంశధార కాలువను ఆపరేట్ చేయడానికి గతంలో 200 మంది లస్కర్స్ ఉండేవారు. నేడు 20 మంది మాత్రమే ఉన్నారు. దీనివల్ల కాలువ మెయింటెనెన్స్ కూడా జరిగే పరిస్థితి లేదని వారు అన్నారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వంశధారపై పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని వారు అన్నారు. వంశధార బ్యారేజ్ పూర్తయిన 50 సంవత్సరాలు అయిందని, మెయింటెనెన్స్కు నిధులు కేటాయించకపోవడంతో శిథిలావస్థకు చేరుకుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నార్మ్స్ ప్రకారం 50 సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టులకు ఆధునీకరణ చేయాలి. దాని ప్రకారం వంశధారకు సుమారు 1000 కోట్లు అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కొత్త వ్యవసాయ ఆధారితమైంది,
దానిలో వంశధార అనేది ఈ జిల్లా అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కొత్త చట్టాలు బిగించి చివరి భూముల వరకు నీరు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2009లో షట్టర్ల కుంభకోణం జరిగిన తర్వాత నాటి నుండి నేటి వరకు కూడా షట్టర్లు బిగించకపోవడం వల్ల నీరు అనేది చివరి భూముల వరకు వెళ్ళడం లేదు. దానికి సంబంధించి షట్టర్లు బిగించకుండా మీరు చివరి భూములకి నీరు ఎలాగిస్తారని చెప్పి మేము సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే అంతేకాదు మరొక వైపున 900 టన్నులు సంబంధించిన షట్టర్లు ఈరోజు గోదాములలో మూలెత్తున్నాయి, తుప్పు పట్టిపోతున్నాయి, అవి పాడైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ షట్టర్లు ఇప్పటికీ కూడా బిగించే పరిస్థితి లేదు. ఇవాళ కాలువ మెయింటెనెన్స్ చూడండి, ఇవాళ మొత్తం ఎడమ కాలువ అంతా కూడా 105 కిలోమీటర్లు, దానిలో 60 కిలోమీటర్లు అంటే హిరమండలం నుంచి టెక్కల వరకు సుమారు మొత్తం అంతా కాలువంతా కూడా శిథిలావస్థకు పడిపోయే పరిస్థితి వచ్చింది. మధువులు శిథిలావస్థలోకి వచ్చినాయి, నీరు వెళ్ళే పరిస్థితి లేదు. కాలువలో 2500 క్యూసిక్ మీటర్లు నీరు అనేది వెళ్ళాలి, కానీ 2000 వెళ్ళేసరికి ఇవాళ గొట్లు ఉంటాయా ఊడిపోతాయి అనే పరిస్థితి ఇవాళ ఏర్పచ్చింది. ఈ కాలం మెయింటెనెన్స్ సంబంధించి ఈరోజు లస్కర్లు ఉన్నారు, 200 మంది లస్కర్లు ఉండేవారు. ఈ 200 మంది ఈరోజు 20 మందికి లస్కర్లకి వచ్చేసింది. ఇవాళ 20 మంది లస్కర్లతోని ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఎడమ కాలువకు సంబంధించి 68 పిల్ల కాలువలు ఉన్నాయి, కుడి కాలువకు సంబంధించి 37 పిల్ల కాలువలు ఉన్నాయి. ఈ పిల్ల కాలువలు ఏవి కూడా మరమ్మతులు నోసుకోలేదు. ఇవాళ రైతాంగం నీరు కోసం ఎదురు చూస్తారు, నీరు వెళ్ళే పరిస్థితి అనేది ఇవాళ లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అవన్నీ మరమ్మతులు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అంతేకాదు ఇంకా అత్యంత కీలకమైనది, ఈరోజు బ్యారేజ్ నిర్మించి 50 సంవత్సరాలు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ సంతోషిమాత అమ్మవారిని ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కోటి వరాల తల్లిగా కొలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ బహుళ సప్తమి శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి సుప్రభాత సేవ, మహన్యాసపూర్వక నమక చమక పంచ సూక్తాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి పరిమళ సుగంధ ద్రవ్యాలు, యాలకులు దండ, వట్టివేళ్లతో దండ, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ సేవ, శ్రీ సూక్తం విధానంగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికాల అర్చనలు, లలిత సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు జరిపించారు. మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం, ఆలయ ప్రధాన అర్చకులు, అమ్మవారి ఉపాసకులు, ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారి సేవలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక పూజలు జరిపించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మార్పు చేస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా 3 నూతన చట్టాలు తీసుకురావటం ఎంతో హర్షించదగ్గ పరిణామమని శ్రీకాకుళం జిల్లా న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు, సామాజిక సేవకులు ముక్త కంఠంతో అంటున్నారు. సామాన్యునికి సత్వర న్యాయం అందించేందుకు, నేరాలు ఘోరాలు చేసేవారికి శిక్షలు కఠినంగా ఉండేందుకు ఈ నూతన చట్టాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మార్పు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం చక్కని నిర్ణయం తీసుకుందని కొనియాడారు. నూతనంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న 3 చట్టాలు న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తాయని అన్నారు. అనేక వర్గాల ప్రజలు వీటిని హర్షించదగ్గ విషయం అన్నారు. సత్వర న్యాయం మరియు నేరస్తులకు కఠిన శిక్షలు పడేందుకు నూతన చట్టాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. మన భారత ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలని మారుస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా రూపొందించిన చట్టాలు ప్రజలకి సత్వర న్యాయం చేస్తూ పిల్లల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలను తక్కువ టైంలోనే వాటిని పరిష్కరించడానికి ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడి ఎంతో న్యాయం చేసి మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి
ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ చట్టాలని ప్రజలందరూ అవగాహన చేసుకొని వీటిని ఉపయోగించుకొని వాళ్ళు ఈ మైనర్ చైల్డ్ ప్రొటెక్షను, ర్యాష్ డ్రైవింగు, పిల్లలకి మేము బిలో 15 years వెహికల్స్ ఇచ్చి వాళ్ళని రోడ్డు మీదకి పంపించి వాళ్ళకి ఎంతో ఇబ్బంది వాళ్ళ చావుకి కారణమవుతున్నారు. తల్లిదండ్రులు, పెద్దలు ఈ విషయాన్ని తెలుసుకొని పిల్లలకి, మహిళలకి అవగాహన కల్పించి చట్టాల మీద ప్రభుత్వం వారు ఇంకా ఎక్కువగా అవగాహన కల్పించి చట్టం ద్వారా, న్యాయ సంస్థల ద్వారా ఈ అవగాహన కల్పించి వీటిని అమల్లోకి తీసుకొచ్చిన 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నాయి. ప్రభుత్వం వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎప్పుడు వ్యవస్థ మారుతుంది, ఎప్పుడు చట్టం మారుతుంది అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. సంవత్సరాల తరబడి కేసులు విచారణ జరగడం వల్ల వాళ్ళు విసిగిపోయి ఏదో ఒక నిర్ణయం తీసుకొని చట్టం మీద నమ్మకం పోయి ప్రజలు చాలా ఇబ్బందులు, అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఈ అవగాహన కల్పించి ప్రజలకి మంచి చేయాలని ప్రభుత్వం వారిని ఇంకా ఎక్కువ అవేర్నెస్ కల్పించి ప్రజలకి సోషల్ మీడియా ద్వారా నేను పూర్తిగా నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం వారికి ఈ అవేర్నెస్ కల్పించాలని సోషల్ మీడియా వారిని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనకి జూలై 1 నుంచి ఈ భారత ప్రభుత్వం వారు చట్టాలను ఏంటంటే అమెండ్మెంటు చేయడం జరిగింది. అందులో ముందుగా ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ మనము అనేవాళ్ళము. ఇప్పుడు దానికి ఏంటంటే భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ నాగరిక సురక్షా సంహిత అని, భారతీయ సాక్ష్య సంహిత అని చెప్పేసి పేరు కూడా మార్పు చేస్తూ మన భారతీయ విధానాలకి ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేయడం జరిగింది ఈ చట్టాల్లోనే. ఇప్పుడు మారుతున్న నేర ప్రవృత్తికి అనుగుణంగా ఈ చట్టాలను భారత ప్రభుత్వం వారు చాలా సెక్షన్స్లో మార్పులు చేయడం జరిగింది. దీనికి కాలపరిమితి కూడాను ప్రతి నేరానికి కాలపరిమితిలో కూడా మార్పులు చేయడం జరిగింది. అలాగే ఫైను అండ్ మనము స్ట్రక్చర్ కూడా అప్పుడు 1860లో లార్డ్ మెకాలే కోడ్కి ఉన్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి మార్పు చెందిన సందర్భంలో ఫైన్ స్ట్రక్చర్ను కూడా మార్చి ఆ లిమిటేషన్స్ని కూడా పెంచి, అలాగే పోలీస్ కస్టడీ అని సిఆర్పిసిలు, ఓల్డ్ సిఆర్పిసిలో పోలీస్ కస్టడీలో ఉన్న లిమిటేషన్స్ ఇప్పుడు దానికి అనుగుణంగా బిఎన్ఎస్ఎస్లో ఆ పోలీస్ లిమిటేషన్స్ పెంచడము, అలాగే ఎగనెస్ట్ ఉమెన్ అండ్ బాలికలు, ఉమెన్ చైల్డ్కి సంబంధించి చట్టంలో స్ట్రింజెంట్ యాక్షన్స్ చేయడం కూడా జరిగింది. ఈ స్ట్రింజెంట్ యాక్షన్స్ వల్ల ఏంటంటే ఉమెన్స్ వర్క్ ప్లేసెస్లో అయినా చైల్డ్ అబ్యూజ్ అని, సెక్షువల్ అబ్యూజ్ అని ఈ విషయాల్లో మన పనిష్మెంట్ స్ట్రక్చర్ని పెంచి దానికి లిమిటేషన్ కూడా వీలైనంత వరకు వేగవంతం మనకి ట్రయల్ ప్రొసీజర్లో వేగవంతం చేసి వేగంగా వాళ్ళకి పరిహారము, అలాగే ముద్దాయిలకి ఏమో శిక్షలు విధించే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో ఈ చట్టము జూలై 1 నుంచి వచ్చే ఈ చట్టము మన యొక్క భారతీయ నాగరిక సమాజానికి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చాలా మేలు జరుగుతుందని అందరము భావిస్తున్నాము. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు కూడా మనకి చట్టం గురించి అవగాహన సందర్భాలు దేశవ్యాప్తంగా అన్ని సందర్భంలో మీడియాలో కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ చట్టము ఇప్పుడున్న పరిస్థితులకి చాలా ఉపయోగకరమైందని, నేరస్తులు శిక్షించడానికి వేగవంతం చేయడానికి అనుకూలంగా ఉన్నదని, అలాగే ఉమెన్ అబ్యూజ్ సంబంధించి మంచి స్ట్రిక్ట్గా మన కన్స్ట్రక్షన్స్ లాలో చేయడం వల్ల ఏంటంటే ఈ 3 చట్టాల్లోని మార్పులు వల్ల ఏంటంటే ఇప్పుడున్న సమాజానికి, నేర ప్రవృత్తిదారులకి వేగవంతంగా చికిత్సడానికి చాలా ఉపయుక్తకరంగా ఉండే సందర్భం కాబట్టి దీన్ని అందరము చక్కగా అమలు చేయడానికి సహకరించవలసిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఈ యాక్టు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అన్ని కోర్టుల్లో కూడా చట్టము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ నుంచి ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు ఛార్జ్షీట్ ఫైల్ చేసినంత వరకు ఏ విధంగా చేయాలి, దాని కాలపరిమితి కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు న్యాయం అనేది ఈ చట్టం వల్ల వేగవంతము జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది చాలా ఉపయోగకరమైన చట్టము. చాలా సంతోషం. వెల్కమ్. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.